నేను బయలుదేరబోతున్నాను. మ్యాచ్ మొదలవ్వబోతోంది. ట్రైన్ రాబోతోంది. వర్షం పడబోతోంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం అబౌట్ టును ఉపయోగిస్తాం. తక్షణ భవిష్యత్తులో అంటే వెంటనే జరగబోయే లేదా చేయబోయే పనుల గురించి చెప్పడానికి అబౌట్ టును ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ అబౌట్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. నేను బయలుదేరబోతున్నాను. ఐ యామ్ అబౌట్ టు లీవ్. ఐ యామ్ అబౌట్ టు లీవ్. నేను మెసేజ్ పంపబోతున్నాను. ఐ యామ్ అబౌట్ టు సెండ్ ద మెసేజ్. ఐ యామ్ అబౌట్ టు సెండ్ ద మెసేజ్. నేను స్నానం చేయబోతున్నాను. ఐ యామ్ అబౌట్ టు టేక్ అ బాత్. ఐ యామ్ అబౌట్ టు టేక్ అ బాత్. అతడు తినబోతున్నాడు. హీఈస్ అబౌట్ టు ఈట్. హీఈస్ అబౌట్ టు ఈట్. మ్యాచ్ మొదలవ్వబోతోంది. ద మ్యాచ్ ఈజ్ అబౌట్ టు బిగిన్. ద మ్యాచ్ ఈజ్ అబౌట్ టు బిగిన్. ట్రైన్ రాబోతోంది. ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు అరైవ్. ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు అరైవ్. వర్షం పడబోతోంది. ఇట్ ఈజ్ అబౌట్ టు రెయిన్. ఇట్ ఈజ్ అబౌట్ టు రెయిన్. ఉపాధ్యాయుడు తరగతిలోకి ప్రవేశించబోతున్నాడు. ద టీచర్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ ద క్లాస్. ద టీచర్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ ద క్లాస్. నేను కాఫీ తాగబోతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.